ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అండ్ ఐసైట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ ఈ టైంలో కావాల్సింది మనకి. రాత్రి మేలుకుని లేటుగా చదువుతారు. దీనికి ఏంటండి పరిష్కారం? కప్ ఆఫ్ పపాయ తినొచ్చు. పపాయ ఇస్ వెరీ గుడ్ ఫర్ ఐ హెల్త్ అన్నమాట. క్యారెట్స్ అని అందరూ అనుకుంటున్నారు, కానీ ఎగ్జామ్ రోజున పిల్లలకి ఏది పెట్టి పంపిస్తే ఇళ్లలో బెటర్ అంటారు? ఎగ్జామ్ రోజు అంటే మనకి ఒమేగా 3 ఒకటి, విటమిన్ డి ఒకటి, B12 ఈ 3 మనకి కలిపి ఉండేది మనకి ఎగ్లో ఉంటుంది. పొద్దున్న లేచినప్పటి నుంచి ఒక 5 గుడ్ హ్యాబిట్స్ ఏమి ఉంటే బాగుంటుంది? బ్రషింగ్ 2 times a day is కంపల్సరీ. వాళ్ళకి బ్రెయిన్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. దానిపైన కాన్సన్ట్రేట్ చేయాలి. ఎక్సర్సైజ్ కంపల్సరీ, అవుట్డోర్ ఎక్సర్సైజ్ అండ్ ఎక్స్పోజర్ టు సన్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఒక టైంలో గ్రీన్ టీ జగ్గులు పెట్టుకుని తాగేసేవారు వెయిట్ లాస్ అవుదాం అని చెప్పేసి. సో ఈ టైంలో మీరు అన్నట్టుగా పిల్లలకి కొంచెం ఒబేసిటీ డెవలప్ అవడానికి వాతావరణం చాలా ఉంటుంది కదా ఎగ్జామ్ టైంలో. ఈవెన్ స్ట్రెస్ ఈటింగ్ కూడా చేస్తూ ఉంటారు వాళ్ళు. ఎక్కువ తెలియకుండా ఎక్కువ తినేస్తారు, స్ట్రెస్లో ఎక్కువ తినేస్తారు. ఇవన్నీ అవ్వడం వల్ల ఒబేసిటీ, వెయిట్ గెయిన్ అన్నీ అవుతాయి. సో మీరు ఇట్లాంటప్పుడు ఏం చేయాలంటే మైండ్ఫుల్ ఈటింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తే బెటర్. డెఫినెట్గా మీకు సఫిషియంట్ తినాలి, కాదని కాదు, కానీ ఓవర్ ఇట్ చేయకూడదు అట్లా అని చెప్పి. ఎందుకంటే మీరు టీవీ చూసుకుంటూ చిన్న బ్రేక్ తీసుకుందామని చెప్పి టీవీ చూసుకుంటూ, చాలా మందికి అలవాటు ఉంటుంది టీవీ చూసుకుంటూ ఫుడ్ తింటారు. అవును, కానీ అట్లా తినడం వల్ల ఏమవుతుంది అంటే తెలియకుండా ఎక్కువ తినేస్తారు. అండ్ అది తిన్నది కూడా మన బ్రెయిన్లో కరెక్ట్గా రిసీవ్ అవ్వకపోవడం వల్ల మళ్ళీ క్రేవింగ్ స్టార్ట్ అవుతాయి, మళ్ళీ తింటారు. దానివల్ల ఓవర్ ఈటింగ్ అనేది అయిపోతుంది. అండ్ ఐసైట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ ఈ టైంలో కావాల్సింది మనకి. బాగా సెన్సెస్ అన్ని పనిచేయాలి. బట్ ఐసైట్ ముఖ్యంగా ఏంటంటే స్క్రీన్ మీద చూడడం, ట్యాబులు అయితే. ఎందుకంటే చదువుకుంటూ చాలా మంది ఇప్పుడు లెసన్స్ ట్యాబ్స్ లో ఉంటున్నాయి కొంతమందికి, ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళే పిల్లలు. అలా కాకపోయినా బుక్స్ చదివినా కూడా వాళ్ళకి ఐస్ మీద బాగా ప్రెషర్ పడుతుంది. రాత్రి మేలుకుని లేటుగా చదువుతారు. దీనికి ఏంటండి పరిష్కారం? మీరు లైక్ ఎవ్రీడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ మిడ్ మార్నింగ్ కానీ కప్ ఆఫ్ పపాయ తినొచ్చు. పపాయ ఇస్ వెరీ గుడ్ ఫర్ ఐ హెల్త్ అనమాట. క్యారెట్స్ అని అందరు అనుకుంటున్నారు, కానీ క్యారెట్స్లో ఉండేది మనకి రెటినాల్ కాదు, బీటా కెరోటిన్. అవును. సో మనకి డైరెక్ట్గా రెటినాల్ సోర్సెస్ ఏవైతే తీసుకుంటే అవి మనకి హెల్ప్ చేస్తుంది ఐసైట్ కోసం. బీటా కెరోటిన్ విల్ నాట్ బి దట్ ఎఫెక్టివ్ యాజ్ రెటినాల్. సో అందుకని పపాయ తీసుకుంటే చాలా బాగుంటుంది మీకు. ఐసైట్ ఫ్యూచర్లో కూడా లైక్ ఐసైట్ ఇష్యూస్ రాకుండా హెల్ప్ చేస్తుంది పపాయ. ఒకవేళ మీకు ఐసైట్ ఇష్యూస్ ఉన్నా కానీ డైలీ మీరు 1 cup ఆఫ్ పపాయ తీసుకుంటే మీకు లైక్ ఆ ఐసైట్ పెరగకుండా ఉంటుంది. పవర్ అంటే సైట్ పవర్ పెరగకుండా ఉంటుంది. సో దానివల్ల క్యారటిన్ ఉండే, మన బీటా క్యారటిన్ ఉండే క్యారెట్ కన్నా పపాయ తీసుకుంటే చాలా బెటర్. చాలా బెటర్ అంటారు. 1 cup ఆఫ్ పపాయ సూపర్ ఫుడ్ ఫర్ ఐసైట్. రైట్. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఎగ్జామ్ రోజున పిల్లలకి ఏది పెట్టి పంపిస్తే ఇళ్లలో బెటర్ అంటారు? ఓకే, ఇది ఒక ప్రోగ్రెసివ్ థింగ్ అనమాట. ఒక రోజులో మనకి ఏం అయిపోదు. సో వాళ్ళు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం హెల్దీ డైట్ మెయింటైన్ చేసుకుంటూ, లైక్ ఎగ్జామ్ రోజు అంటే మనకి యాక్చువల్లీ 3 మైక్రోన్యూట్రియన్స్ చాలా హెల్ప్ఫుల్ అనమాట బ్రెయిన్ హెల్త్ కోసం. ఒమేగా 3 ఒకటి, విటమిన్ డి ఒకటి, B12 ఈ 3 మనకి కలిపి ఉండేది మనకి ఎగ్లో ఉంటుంది, ఎగ్ యోక్లో. కంపల్సరీగా ఎగ్ అందుకని ఎంఫసైజ్ చేస్తాను నేను ప్రతిసారి ఎగ్ పెట్టాలి అని చెప్పి. అండ్ అంతేకాకుండా మనకి కిడ్నీ బీన్స్ కానీ, చిక్కుడు గింజలు, బీన్స్, రకరకాల పల్సెస్, వీటన్నిటిలో కూడా మనకి ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. ఈవెన్ ఫ్లాక్స్ సీడ్స్, పంకిన్ సీడ్స్, చియా సీడ్స్, వీటిలో కూడా లైక్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 3 ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. ఒక నాన్ వెజిటేరియన్స్ అయితే ఫిష్ చాలా బాగుంటుంది ఒమేగా 3కి. అండ్ విటమిన్ డి కూడా మనకి కొంచెం ఎగ్ యోక్లో ఉంటుంది. అండ్ యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ ఎక్స్పోజర్, సన్ ఎక్స్పోజర్లో కొంచెం విటమిన్ డి వస్తుంది. దాంతోపాటు ఫుడ్ సోర్సెస్ నుంచి కూడా కొంచెం వస్తుంది. రైట్. పిల్లలు ఇష్టంగా తినరు కదా అవిత గారు వెజిటబుల్స్. అవి ఏమన్నా చిట్కాలు ఉన్నాయా? యాజ్ ఎ డైటీషియన్ మీరు చాలా చూసుంటారు ఇలాంటి పరిస్థితులు. వాళ్ళకి న్యూట్రియంట్స్ వెళ్ళట్లేదనే ఒక ఆందోళన ఉంటుంది పేరెంట్స్కి. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో 6-100 అయినా సరే కూరగాయలు ఏరి పెట్టేస్తారు అన్నం నుంచి కూడా. అలాంటి పిల్లలకి ఏం చేయాలి? ఇప్పుడు అట్లాంటి వాళ్ళకి మీరు మ్యాష్ చేసి లైక్ ప్యూరీ చేసి దాన్ని కనిపించకుండా ఏదైనా ప్రాసెస్లో మిక్స్ చేసి కుకింగ్ ప్రాసెస్లోనే అట్లాంటివి ఏమైనా చేయొచ్చు. లేకపోతే జ్యూసెస్ లాగానో, లేకపోతే కొంచెం ఇప్పుడు కొత్త కప్ కేక్స్ అని చెప్పి ఏమో చేస్తున్నారు కదా, లైక్ ఇప్పుడు ఐస్ క్యూబ్ ఐస్ ట్రేలో ఏమైనా పెట్టి దాన్ని కొంచెం కలర్ఫుల్గా చేసి, అట్లా ఏమైనా కొంచెం కప్ కేక్స్ కలర్ఫుల్గా చేసి, లైక్ మీరు వైట్ డౌతో కాకుండా దాంట్లో కొంచెం ఈ ఏమైనా ఫ్రూట్ కానీ ఏమైనా ఫ్లేవరింగ్ యాడ్ చేసుకొని మీరు చేస్తే న్యాచురల్ ఫ్రూట్స్తోని ఇంకా ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది హెల్త్కి. వాళ్ళు తినరు కాబట్టి అట్లా ఇస్తే వాళ్ళు తింటారు. సంథింగ్ లైక్ అట్రాక్టివ్ కలర్స్ ఇవ్వాలి వాళ్ళకి. ఇంకా అఫ్ కోర్స్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఐస్ క్రీమ్స్. రోజు ఇచ్చినా 2 పూట్లు 3 పూట్లు ఇచ్చినా పిల్లలు తినేస్తారు ఐస్ క్రీమ్. ఎంత ఐస్ క్రీమ్ మీరు అలౌ చేస్తారు పర్ వీక్?
ఓకే. ఐస్ క్రీమ్స్ అగైన్ దాంట్లో మళ్ళీ చాలా హై ఫ్యాట్ ఉంటుంది. హై షుగర్ కంటెంట్, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. ట్రాన్స్ ఫ్యాట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ఇట్స్ కంప్లీట్‌లీ అన్‌హెల్తీ. కాబట్టి ఐస్ క్రీమ్ కన్నా ఫ్రోజెన్ యోగర్ట్ కానీ ఇట్లాంటివి తీసుకుంటే బెటర్. అంటే ఇప్పుడు మీరు ఐస్ క్రీమ్ చిన్న పిల్లలకి చాలా ఇష్టం కాబట్టి ఎప్పుడైనా ఒకసారి తినొచ్చు. అట్లేం లేదు. 1 సర్వింగ్ ఆర్ 1 కప్ వన్స్ ఎ వీక్ ఈస్ ఫైన్ కంప్లీట్‌లీ. కానీ దాంతో పాటు మీరు ఏమి ఇచ్చి బ్యాలెన్స్ చేస్తున్నారు, ఏ టైంకి ఇస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అవుతది. రైట్. ఫ్రెంచ్ ఫ్రైస్? ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా ఇష్టం అందరికి. అవాయిడ్ చేయమని చెప్పలేము పిల్లలకి. యూనివర్సల్ పిల్లలకి, పెద్దలకి అవును. అందరికీ ఇష్టమే. అందరికీ ఇష్టం అది. సో, బెటర్ టు అవాయిడ్. ఇప్పుడు అవాయిడ్ చేయలేము అంటే మీరు ఇంట్లో చేసుకుంటే బెటర్. ఇంట్లో చేసుకోలేము, మాకు టైం లేదు అట్లా అంటే ఎంత కట్ డౌన్ చేస్తే అంత బెటర్. దాంతో పాటు మీరు కొంచెం వెజిటేబుల్స్ కానీ, ఒక పల్సెస్ బౌల్ కానీ, సంథింగ్ ఏమైనా న్యూట్రిషియస్ కాంబో తీసుకొని దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి ఎప్పుడైనా కానీ. అలోన్‌గా అది ఎక్కువ స్నాక్ చేయకుండా ఇవన్నీ తీసుకోవాలి. చాక్లెట్స్ అండ్ లాలీపాప్స్. ఓకే. అది చాలా ఇంట్రెస్టింగ్. చాలా పిల్లలకి చాలా ఇష్టం ఉంటుంది. కానీ దాంట్లో మనకి తెలియంది ఏంటంటే అడల్ట్రేషన్ అవ్వడం వల్ల కొంచెం మెటల్స్ కానీ అట్లాంటివన్నీ దాంట్లో ఇంక్లూడ్ అయిపోయి వస్తాయి. రైట్. అవన్నీ చాలా అన్‌హెల్తీ. చాక్లెట్స్ ఎస్పెషల్లీ వెరీ డేంజరస్ ఫర్ హెల్త్. నాట్ జస్ట్ ఫర్ క్యావిటీస్ అండ్ ఆల్. కానీ మన హెల్త్ కూడా చాలా ప్రాబ్లమాటిక్‌గా ఉంటుంది అది తీసుకుంటే. కాబట్టి చాక్లెట్స్ మీరు అవాయిడ్ చేసి దాని బదులు డార్క్ చాక్లెట్ తీసుకోవచ్చు. డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి మనకి. అదే అందులో కకాओ చాలా మంచిదని. యాహ్! ఆర్ ఎల్స్ మీరు లైక్ మరీ అట్లా కాదు అంటే రేర్ కేసెస్‌లో అప్పుడప్పుడు ఒక ఇవ్వచ్చు. చిన్న ముక్క తీసుకుంటే, ఒక చిన్న పీస్ ఆఫ్ చాక్లెట్ That's fine. తప్పులేదు. పడి బార్లు తినకూడదు కూర్చుని. యాహ్! ఏదైనా అంతే. ఏదైనా ఎక్సెసివ్‌గా చేస్తే ఏదైనా హెల్తీ ఫుడ్ కూడా ఎక్సెసివ్‌గా మనము మైక్రో న్యూట్రియంట్స్ అవి తీసుకున్నా కానీ టాక్సిక్ అవుతుంది. సో, ఎనీథింగ్ లిమిటేషన్. సో హెల్దీ చైల్డ్ ప్రిస్క్రిప్షన్ అవిత గారు మీ వైపు నుంచి పొద్దున్న లేచినప్పటి నుంచి ఒక 5 గుడ్ హ్యాబిట్స్ ఏమి ఉంటే బాగుంటుంది? స్టార్టింగ్ ఫ్రమ్ వేకింగ్ అప్, ఈటింగ్ రైట్, ఇంకా ఎక్సర్సైజ్, స్లీపింగ్, బ్రషింగ్ బిఫోర్ స్లీపింగ్, ఇవన్నీ. బ్రషింగ్ 2 టైమ్స్ డే ఈస్ కంపల్సరీ. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మనకి ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఇప్పుడు గ్రోయింగ్ ఏజెస్‌లో వాళ్ళకి బోన్ డెవలప్‌మెంట్ కానీ, మసిల్ డెవలప్‌మెంట్ కానీ, ఈవెన్ మెమరీ డెవలప్‌మెంట్ కోసం, కాగ్నిటివ్ డెవలప్‌మెంట్, బ్రెయిన్ డెవలప్‌మెంట్ ఇవన్నీ అవ్వాలి అంటే ఎక్సర్సైజ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నాట్ జస్ట్ ఫర్ ఫిజికల్ డెవలప్‌మెంట్. బట్ మనకి ఎక్సర్సైజ్ చేయడం వల్ల బ్లడ్ పంప్ అవుతుంది. సో, బ్రెయిన్‌కి కూడా కొత్త లైక్ కొత్త బ్రెయిన్ సెల్స్ క్రియేట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. వాళ్ళకి ఎందుకంటే ఇది గ్రోయింగ్ స్టేజ్‌లో లెర్నింగ్ ఎక్కువ అవుతుంది కాబట్టి వాళ్ళకి బ్రెయిన్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. దానిపైన కాన్సంట్రేట్ చేయాలి. ఎక్సర్సైజ్ కంపల్సరీ. అవుట్‌డోర్ ఎక్సర్సైజ్ లైక్ గేమ్స్ కానీ, అవుట్‌డోర్ గేమ్స్ ఇట్లాంటివన్నీ చేయొచ్చు. అండ్ ఎక్స్‌పోజర్ టు సన్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇది చెప్పండి. ఎక్స్‌పోజర్ టు సన్ అంటే వాళ్ళు మామూలుగా కాకుండా ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలైనా అట్‌లీస్ట్ 10-15 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ సన్ అది కూడా. అంటే మరీ మధ్యాహ్నం అంత ఎండలో కాకుండా ఎర్లీ మార్నింగ్ సన్. అండ్ అట్లా కాకుండా మీకు ఈటింగ్ హెల్తీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మళ్ళీ. అంటే మీరు ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ తినకుండా, ఎక్కువ బయట జంక్ ఫుడ్ తినకుండా, ఒకవేళ తిన్నా కానీ దాని లిమిటేషన్‌లో తినాలి. లైక్ హెల్తీ ఫుడ్ ఎక్కువ లైక్ సీజనల్ ఫుడ్ లైక్ సీజనల్ ఫ్రూట్స్ కానీ, సీజనల్ వెజిటేబుల్స్ కానీ ఏ సీజన్‌లో అవి తినాలన్నమాట. బికాజ్ అవి వెరీ ప్యాక్డ్ ఉంటాయి. మైక్రో న్యూట్రియంట్స్ కానీ అన్నిట్లో చాలా ప్యాక్డ్ ఉంటాయి. ఇమ్యూనిటీ కూడా హెల్ప్ చేస్తుంది అది. రైట్. అండ్ ఇప్పుడు ఈ చిల్డ్రన్ అన్నప్పుడు మనకి బ్రెయిన్ డెవలప్‌మెంట్ పైన కాన్సంట్రేట్ చేయాలి కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఎక్కువ టీవీస్ చూడడం కానీ, స్క్రీన్స్ లైక్ ఫోన్స్, ట్యాబ్స్ ఇవన్నీ ఎక్కువ అలవాటు పడిపోతున్నారు. అది Video వాళ్ళు games ఆడడం. అది వాళ్ళకి జస్ట్ చూడడం అట్లా ప్యాసివ్‌గా ఉంటుంది కాబట్టి బ్రెయిన్ డెవలప్‌మెంట్ అవన్నీ డల్ అవుతాయి కొంచెం. సో, వాళ్ళు ఎప్పుడైనా కానీ లైక్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ యాక్టివిటీస్‌లో ఇండల్జ్ అవ్వాలి. అవును. లైక్ పజిల్ సాల్వింగ్ కానీ, జిగ్జా పజిల్స్, సుడోకు కానీ, ఆర్ ఎల్స్ ఇది మనకి స్టోరీ బుక్స్ చదవడం కానీ, లేకపోతే కొంచెం నావెల్స్, కొంచెం పెద్ద పిల్లలకి నావెల్స్, ఇట్లా బుక్ రీడింగ్స్ ఇవన్నీ చేయాలన్నమాట. నాట్ జస్ట్ స్క్రీన్స్. అది. అవన్నీ స్క్రీన్ టైమ్ కట్ డౌన్ చేయాలి యాక్చువల్లీ చెప్పాలంటే. సో మంచి హ్యాబిట్స్ ప్రిస్క్రిప్షన్‌లో ఇది కూడా ఉంది ఒకటి. అండ్ ఆఫ్ కోర్స్ మీరు 2 సార్లు బ్రష్ చేయాలని చెప్పారు. మార్నింగ్ సన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పారు. ఈటింగ్ హెల్దీ మనం ఇంతసేపు మాట్లాడాం. అన్నిటికంటే ముఖ్యంగా స్లీపింగ్ ఎర్లీ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ Yeah. పిల్లలకి. వెస్టర్న్ కంట్రీస్‌లో 8:00, 8:30కి పిల్లల్ని బజ్జో పెట్టేస్తారు. ఇక్కడ పొద్దున్న 7 గంటలకి స్కూల్లో ఉండాలని తెలుసు కూడా 7:30కి పిల్లలు 11, 12 దాకా మేలుకుంటారు. ఏం చేయాలండి? అవును. అది ఎందుకంటే ఫస్ట్ అది పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. దే హ్యావ్ టు మేక్ ద చైల్డ్ స్లీప్ అనమాట. ఎస్పెషల్లీ పడుకునే ముందు స్క్రీన్స్ అనేవి చూస్తే వాళ్ళకి బ్రెయిన్ కొంచెము లైక్ డిస్టర్బ్ అయిపోతుంది. స్లీప్ రాదు. కాబట్టి కొంచెం పడుకునే ముందు లైక్ తినడం కూడా గ్యాప్ ఇవ్వాలి. ఒక 2 అవర్స్ అలా గ్యాప్ ఇస్తే దే విల్ ఫీల్ స్లీపీ. రైట్.
అండ్ బెడ్ టైమ్ స్నాకింగ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. పడుకునే ముందు ఏమైనా స్నాక్ లైక్ ఫ్రూట్ కానీ బటర్ మిల్క్ ఆర్ మిల్క్ ఏమైనా ఇస్తే వాళ్ళకి కొంచెం మరి ఆకలి లేకపోవడం వల్ల నిద్ర పడుతుంది బాగా. అండ్ వాళ్ళకి కొంచెం డేలో ఫిజికల్ యాక్టివిటీ ఉంటే కొంచెం టైర్డ్నెస్ వల్ల నిద్ర వస్తుంది. ఫిజికల్ యాక్టివిటీ లేకుండా జస్ట్ డైరెక్ట్గా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండి స్కూల్లో కూర్చొని వచ్చి ఇంట్లో కూర్చొని ట్యూషన్లో కూర్చొని కంప్లీట్గా సెడెంటరీ ఉండి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల వాళ్ళకి స్లీప్ ఇష్యూస్ అనేవి వస్తాయి. చాలా వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబిత గారు. అండ్ తప్పకుండా ఇలా పాటించి మనం ఎంత దూరం ఉన్నామో మీరు చెప్పిన ఫండమెంటల్స్ నుంచి ఆలోచిస్తే భయంగా ఉంది. బికాజ్ ఇప్పుడు చాలా షార్ట్ కట్స్ వచ్చేసాయి. పిల్లల్ని పికప్ చేసుకుని ఇంటికి వెళ్తూ ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర స్నాక్ పికప్ చేసేసుకోవడం, అక్కడి నుంచి అక్కడికే వాళ్ళని తీసుకెళ్ళిపోయి స్పోర్ట్స్లో ఏదో పేరు కోసం నామకే వస్తే డ్రాప్ చేసేయడం, మళ్ళీ అక్కడి నుంచి పికప్ చేసుకుని వాళ్ళు ఆడి వచ్చిన తర్వాత ఒక హై షుగర్ బెవరేజ్ తాగేయడం, ఎనర్జీ డ్రింక్ మీరు అన్నట్టుగా. అండ్ ఆ తర్వాత హైపర్ యాక్టివ్ అయిపోయి వాళ్ళు కామ్ డౌన్ అవ్వలేక కాసేపు చదువుకున్నా కూడా మళ్ళీ ఏ వీడియో గేమ్స్ ఆడి పడుకోవడం. ఇవి చాలా భయానకమైన పరిస్థితులు. బట్ తప్పకుండా అందులో మధ్యలో ట్యూషన్స్ ఉంటాయి పిల్లలకి, అదొక స్ట్రెస్ పిల్లలకి. పొద్దునంతా చదివి వచ్చాం కదా అనుకుంటారు. బట్ డెఫినెట్లీ ఇట్స్ స్టార్టింగ్ పాయింట్. డైట్ నుంచి మొదలు పెట్టచ్చు. కాబట్టి మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో చాలామంది బాగుపడతారని, చాలామంది రివ్యూ చేసుకుంటారు వాళ్ళ పిల్లల పెంపకాన్ని అని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ద లైవ్ పాడ్కాస్ట్ ఎక్స్క్లూజివ్లీ మీ సాక్షిలో. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్.